హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ కలాకండ్ రెసిపీని చూపించబోతున్నానండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా చాలా తక్కువ టైంలోనే కలాకండ్ రెసిపీని చేసుకోవచ్చు. మరి ఈ నోరూరించే కలాకండ్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను కలాకండ్ చేయడానికి 200 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్ని ఇలా చేతి వేళ్ళతోనే ఇలా చిన్నగా తురిమినట్లు చేస్తూ ఓ ప్లేట్లోకి తీసుకోండి. ఎంత చిన్నగా చేసి తీసుకోవడం వీలవుతుందో అంత చిన్నగా చేసి తీసుకోండి. మీకు కావాలంటే ఈ పన్నీర్ని గ్రేట్ చేసి ఆ తరువాత తురుములా అయినా చేసి తీసుకోవచ్చు. మొత్తానికి ఈ స్వీట్ కోసం వీలైనంత చిన్నగా సన్నగా తురిమి తీసుకుందాం. అలా గ్రైండ్ చేసిన కన్సిస్టెన్సీ అంత. ప్యాన్లోకి 2 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు పాలను వాడుతున్నాను. ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. ఇలా పాలనేవి మరగడం స్టార్ట్ అయ్యాక మధ్య మధ్యలో పాల మేగడని పాలనలో కలిసేలా కలుపుకుంటూ మరిగించండి. ఇలా పాలను చక్కగా మరిగించాక ఇందులోకి ముందుగా మనం తురుముకున్న పన్నీర్ని తీసుకుందాం. ఇలా పన్నీర్ అంతా తీసుకున్నాక మొత్తం ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెర తీసుకుందాం. ఒక 4-5 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకొని బాగా కలపండి. చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో మళ్ళీ ఇది అలా పలచగా అవుతుంది. కాబట్టి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా మిల్క్ పౌడర్ తీసుకోవడం వలన కలాకండ్కి బైండింగ్లా చాలా మంచిగా వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా మిల్క్ పౌడర్ తీసుకున్నాక లైట్గా ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ పన్నీర్ని చక్కగా ఉడికించండి. దీంతో మీకు ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ చేయడం ఇబ్బందిగా ఉంటే మ్యాషర్తో ఇదే ప్లేస్లో ప్రెస్ చేస్తూ తీసుకోండి. ఇలా 1-2 నిమిషాలు అయ్యేసరికి ఈ కలాకండ్ అనేది ఇంకా కాస్త దగ్గర పడుతుంది. ఈ టైంలోనే 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా కలపండి. నెయ్యి వేయడం వలన కలాకండ్ అనేది చల్లారినా సరే సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను. చూడండి, మన కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కలాకండ్ పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవడానికి ముందుగా బౌల్లో నెయ్యిని అప్లై చేసి తీసుకుంటున్నాను. ఇందులోకి మనం తయారు చేసిన కలాకండ్ని తీసుకుందాం. మీరు వెంటనే తినాలనుకుంటే ఇలా బాక్స్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తినేయవచ్చు. ఇలా బౌల్లోకి తీసుకున్నాక లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా నొక్కుతూ ప్రెస్ చేయండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. 1 గంటన్నర అయ్యేసరికి ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఆ తర్వాత డిమోల్డ్ చేసుకోవడమే. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఉల్టగా తిప్పి ట్యాప్ చేసాము అంటే బౌల్ నుంచి ఈజీగా ఊడొస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పూసగా కలాకండ్ చక్కగా కుదిరింది. ఇలా మనం పన్నీర్తో తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. గులాబ్ జామున్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్
గులాబ్ జామున్ మిక్స్ లేకుండా ఈ కాలా జామున్ చాలా సింపుల్గా ఈ కాలా జామున్ రెసిపీని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎన్నోసార్లు ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఓసారి ట్రై చేయండి. చాలా ఈజీ వేలో క్విక్గా మీ ఇంట్లో అకేషన్లకి మీరే స్వయంగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఈ కాలా జామున్ రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లోలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎగ్జాక్ట్ టిప్స్తో ఈ దివాళీకి మీరు కాలా జామున్ స్వీట్ ప్రిపేర్ చేసే రెసిపీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ ప్లేట్లోకి 200 గ్రాముల పచ్చి కోవాని తీసుకోండి. పచ్చి కోవా అంటే అన్స్వీటెడ్ కోవా, అంటే దీనిలో షుగర్ అనేది ఉండదు. ఈ కోవాని మీరు సూపర్ మార్కెట్లోని లేదా ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, లేదా స్వీట్ షాప్లో పచ్చి కోవా అని అడిగినా ఇచ్చేస్తారు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోండి. ఇలా తురుముకోవడం వలన గులాబ్ జాములు చేసేటప్పుడు ఈజీగా పిండిలో కలిసిపోతుంది. ఉండలేమి లేకుండా 200 గ్రాముల కోవాకి 50 గ్రాముల తురిమిన పన్నీర్ని తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పంచదార పొడిని తీసుకోండి. పంచదార పొడిని తీసుకోవడం వలన కాలా జామున్లు అనేవి మంచి కలర్లోకి వస్తాయి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీకు ఇదే ప్లేస్లో కావాలంటే బేకింగ్ సోడానైనా తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ అంటే కేక్స్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ సోడా తీసుకుంటే చిటికెడు తీసుకోవచ్చు. వీటితో పాటుగా 2-3 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకోండి. నేను ఇక్కడ కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. ఈ మైదా పిండి ఇంతే పడుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే కోవాలో అలాగే పన్నీర్లో ఉండే మాయిశ్చర్ బట్టి పిండి 3-4 టేబుల్ స్పూన్ల వరకు అయినా పట్టవచ్చు. ఇలా కొంచెంగా తీసుకోవడం వలన పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1/2 కప్పు వరకు అంటే 4 టేబుల్ స్పూన్ల వరకు పిండి యూజ్ చేశాను. ఈ పిండిని బాగా ఉండలు లేకుండా మెత్తగా కలపండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా మాయిశ్చర్గా పిండిని కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసి చూడండి. క్రాక్స్లా వస్తున్నాయి అంటే కొంచెం పాలను తీసుకొని మిక్స్ చేసుకుంటూ పిండిని కలపండి. కలుపుతూ బాల్స్ ప్రిపేర్ చేయండి. పాలను తీసుకొని పిండిలో కలపండి. ఇలా బాగా కలిపిన ముద్దను మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన వదిలేసేయండి. పిండి నానుతుంది. ఇదే టైంలో బౌల్లోకి 1 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నానండి. మీకు షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇదే ప్లేస్లో 2 కప్పుల వరకైనా పంచదార తీసుకోవచ్చు. ఇందులోనే 2 కప్పుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారని కరగనివ్వండి. పంచదార కరిగాక మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. తీగపాకం రాకూడదు, అలాగని పల్చగా కూడా ఉండకూడదు. లైట్గా స్టిక్కీగా పాకం ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకున్న తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇదే ప్లేస్లో కొంచెం కుంకుమ పువ్వునైనా తీసుకోవచ్చు. ఇలా యాలకుల పొడిని తీసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్స్ బాల్స్లా చుట్టుకుందాం. గులాబ్ జాములకి కొంచెం చిన్న సైజులో చేస్తాము, కాలా జాములకి కొంచెం పెద్ద సైజులోనే చేస్తాము. ఫస్ట్ కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్లా చుట్టుకొని పైన ఏమీ క్రాక్స్ లేకుండా ఇలా బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నాను. బాల్స్ పైన అయితే క్రాక్స్ అనేవి ఉండకూడదు. క్రాక్స్ లేకుండా ఉండల్ని చుట్టుకోవాలి.
అలాగే ఈ బాల్స్ అనేవి డ్రైగా ఉండకుండా మూతను కానీ వెట్ క్లాత్ కానీ పెట్టి పక్కన పెట్టండి. ఈ కాలా జామున్ బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇదే ప్లేస్లో కావాలంటే ఆయిల్కి బదులుగా నెయ్యినైనా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న పిండి ముద్దని వేసి చూడండి. ఇలా పిండి వేడైతే ఇలా బాల్స్ అనేవి పైకి తేలిపోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆయిల్కి పట్టే విధంగా కాలా జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే జామున్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. వేసిన వెంటనే కలిపేయకుండా స్లోగా కలుపుతూ ఫ్రై చేయండి. జామున్స్ అనేవి డార్క్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. మనం ఇక్కడ షుగర్ పౌడర్ని తీసుకున్నాము కాబట్టి డార్క్ బ్రౌన్ కలర్లోకి ఈజీగా మారిపోతాయి. మాడకుండానే డార్క్ బ్రౌన్ కలర్లోకి కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకనే మన పిండిని కలిపేటప్పుడు షుగర్ పౌడర్ని తప్పకుండా యాడ్ చేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జామున్స్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అప్పుడే నిదానంగా ఫ్రై అవుతాయి, పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. లో ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకున్నాము కదా, అది వేడిగా ఉన్నప్పుడే ఈ పాకం నుంచి తీసిన బాల్స్ని అందులో వేసేయండి. పాకం అనేది చల్లారిపోతే మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 2 నిమిషాలు వేడి చేయండి. పాకంలో వేసేసాక ఇలా ప్రెస్ చేస్తూ కలపండి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి. అట్లీస్ట్ 1 గంట 2 గంటల పాటు వదిలేస్తే జామున్స్ అనేవి పంచదార పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. కాలా జామున్ని స్వీట్ షాప్లో ఇలా డ్రైగా అమ్ముతుంటారు కదా, పాకమంతా కంప్లీట్గా చల్లారాక ఇలా పాకాన్ని జామున్స్ అనేవి పీల్చుకున్నాక షుగర్ సిరప్ని అంతా సెపరేట్ చేసేయవచ్చు. లేదు మీకు కావాలంటే ఇలా కొంచెం షుగర్ సిరప్తో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఈ ఫ్రిడ్జ్లో 1 వీక్ టు 10 డేస్ ఇలా జ్యూసీగా ఫ్రెష్గా ఉంటాయి. అంతే, కాలా జామున్ని చేసుకునే విధానం చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో మనం సేమియా పాయసం చేసుండొచ్చు, అలాగే గులాబ్ జామున్లైనా చేసుండొచ్చు. అలాగే ఈ రెండింటిని కలిపి సేమియా గులాబ్ జామున్ మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇంట్లో ఓసారి ట్రై చేయండి. స్వీట్ లవర్స్కి చాలా చాలా బాగా నచ్చుతుంది. గులాబ్ జామున్ చేసేటప్పుడు చాలా వరకు పాకం మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పాకంతో పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పిండిని తీసుకొని కొంచెం వాటర్ని కలుపుతూ పిండిని సాఫ్ట్గా అయ్యేలా ఇలా బాల్లా చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలంటే వాటర్కి బదులుగా పాలనైనా మిక్స్ చేస్తూ ఇలా పిండిని కలుపుకొని తీసుకోండి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. పిండి కాస్త నానుతుంది. ఇదే టైంలో మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. ప్యాన్లోకి 2 కప్పుల వరకు పంచదారని తీసుకుందాం. 2 కప్పుల పంచదారకి 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదార కరిగేంత వరకు కరగనించుకుందాం. పంచదార కరిగాక కొద్దిసేపు మరిగిస్తే పాకం జిగురుతనం వచ్చేలా పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని అంతా కలిసేలా కలుపుకుందాం.
ఈ పాకాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ గులాబ్ జాముల పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ నిమ్మకాయ సైజ్ అంత బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకున్నాక ముందుగా కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ వచ్చేలా బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఉండలు అనేవి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ ఈ బాల్స్ని కొంచెం కొంచెంగా కలుపుతూ ప్యాన్కి సరిపడే అన్ని బాల్స్ని తీసుకుంటూ ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు. మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి తీసుకుందాం. పాకం అనేది వేడిగానే ఉండాలి, చల్లారిపోతే ఒక 2 నిమిషాలు వేడి చేయండి. ఇలా తీసుకున్న గులాబ్ జామున్స్ అనేవి ఒక 2 గంటల సేపు పాకం పట్టేంత వరకు ఉంచాలి. ఇలా పాకం పట్టాక పాకంలో ఉండే పంచదార వాటర్ని తీసుకొని బౌల్లోకి తీసుకుందాం. పాయసం ప్రిపేర్ చేయడానికి ప్యాన్లోకి నెయ్యిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్ని తీసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. మీకు ఇదే ప్లేస్లో నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించి తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు సేమియాని తీసుకుంటున్నానండి. ఇదే సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని తీసుకుందాం. ఈ సేమియాలోకి తీసుకుంటూ కలపండి. సేమియా అనేది 80 to 90% ఉడకాలి. ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను. పాలు పొంగొచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. పాలు పొంగొచ్చాక మనం ముందుగా పక్కకు తీసుకున్న పంచదార పాకాన్ని తీసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇదే ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. పంచదార పాకం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు పాటు ఉడికించండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను. అంతా కలిసేలా బాగా కలపండి. ఈ పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలనుకుంటే మనం పక్కకు తీసుకున్న గులాబ్ జామున్ని మిక్స్ చేసి కలిపేసి సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తరువాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఈ గులాబ్ జాములతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా స్పెషల్గా సేమియా గులాబ్ జామున్ స్వీట్ రెసిపీ తయారైపోయింది. ఈ స్వీట్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.